21వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సహోదరి సహోదరులారా, మనము రక్షింపబడ్డాము అంటే మనపై ప్రభువుకున్న అమితమైన ప్రేమ కృప వలనే. ప్రతి క్రియకు తగిన ప్రతిఫలం ఉంటుంది, అది మంచైనా చెడైనా. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము. మన పాపములకు ప్రతిఫలముగా మరణించాల్సిన మనల్ని, అంటే నిత్య నరకాగ్నిలో ఉండాల్సిన మనల్ని రక్షించడానికే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుని భూమి మీదకు పంపాడు. మనము పొందాల్సిన శిక్షను ఆయన అనుభవించి మన స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు శిక్ష వేయబడ్డాడు. ప్రభువే మానవునిగా జన్మించడం, మన కోసము శిలువ మరణాన్ని పొందడం దేనికంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి, నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించి ప్రభు ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభునందు విశ్వాసముంచి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి, వారు పరిశుద్ధపరచబడతారు. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము నరకాగ్నిలో ఉండాల్సిన మమ్మల్ని రక్షించడానికే మీరు సిలువ వేయబడి మా స్థానంలో మీరు శిక్షను అనుభవించారు ప్రభువా. మీరు మా కోసము చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసించి మా రక్షకునిగా స్వీకరించి మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.